ఇవాళ రెండో రోజు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఈ 21 డే ప్రయాణంలో మనం నిన్న ఇంట్రొడక్షన్తో మొదలెట్టాం. ఇవాళ మనం సైన్స్ ఆఫ్ మెడిటేషన్ యొక్క బేసిక్స్ గురించి మాట్లాడదాం. మీరు బిగినర్ అయినా సీనియర్ అయినా ఎవరైనా సరే, మేబీ అసలు మెడిటేషన్ గురించి ఎప్పుడూ వినలేదు, ఇప్పుడే విన్నారు కానీ అసలు అదేంటో తెలీదు. ఎవరైనా సరే ఇవాళ ఈ క్లాస్లో మనం ఒక బేసిక్ నుంచి ధ్యానం అంటే ఏంటి ఎలా అర్థం చేసుకుందాం. అండ్ చాలా మిత్స్ అంటే మనం ఒక అబద్ధాన్ని ఒక ట్రూత్గా అనుకున్న మిత్స్ని మనం ఇవాళ డీబంక్ చేద్దాం, అంటే వాళ్ళని బ్రేక్ చేద్దాం, బ్యారియర్స్ని. ఓకే, సో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మనం దీని గురించి మాట్లాడతాం. ఆ తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం ఎట్ ది ఎండ్. ఓకే, Indu, can you hear my voice properly? Yes, Akka. Okay, Done. awesome. All right. So నేను ప్రెజెంట్ చేస్తున్నాను. 1 second. ఈ టాపిక్స్ అన్ని బేసిక్, నందిని చెప్పినట్టు నిన్న బేసిక్ అనిపిస్తాయి, కానీ ఇట్స్ ఇంపార్టెంట్ టు గో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే మనం ముందుకు బాగా వెళ్తాం. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. సో లెట్స్ బిగిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్స్. అండ్ దెన్ అలాగే ఈ 20 రోజుల్లో మనం గెస్ట్లని కూడా పిలుస్తాము. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పిన దాని ట్రాన్స్లేషన్స్తో మనం తెలుగులో విందాం. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో ఏమవుతుందంటే మనం తెలుగు వాళ్ళని పిలుస్తాం, మనం అక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం, ఇక్కడ ఉల్టా అవుతుంది, వాళ్ళని పిలిచి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. ఆల్ రైట్, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఇది 40 డే, నార్మలీ రిమెంబర్ ఇది 40 డే ప్రోగ్రామ్, 40 రోజుల ప్రోగ్రామ్, కానీ మనం 21 డేలో కండెన్స్ చేస్తున్నాం. సో చాలా టాపిక్స్ మనం అన్నీ కవర్ చేయలేకపోతాం, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తా నేను. ఎక్కడైనా అర్థం కాలేదు, ఈ పాయింట్ కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది మీరు చాట్లో పెట్టండి. మనం ఎట్ ది ఎండ్ ఒక్కొక్క పాయింట్ని తీసుకొని విల్ గో ఇన్ డీపర్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వర్క్షాప్ కూడా చేయొచ్చు. మనం ఒక 10 డే, ఒక 11 డే వర్క్షాప్ ఒక టాపిక్తోనే అవ్వచ్చు. సో ఇవన్నీ ఇంట్రొడక్షన్ టు ద టాపిక్స్ అండ్ బేసిక్ ఫౌండేషన్స్. ఓకే, సో బేసికలీ ఇంట్రొడక్షన్ ఏంటంటే మనం ఇక్కడ ధ్యానం చేస్తాం, ఎక్స్పీరియన్స్ షేరింగ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయి మన దగ్గర. అలాగే ఒక ఓపెన్ మైండ్, ఒక ఎక్స్పెరిమెంటేషన్ మైండ్ సెట్తో రావాలి ఇక్కడికి. మనం మన అన్ని మొత్తం జీవితాంతం ఒక సత్యం అనుకున్న సత్యం అది అబద్ధం అవ్వచ్చు. అన్నిటికీ రెడీ ఉండి రావాలి, అంటే ఒక ఓపెన్ మైండ్. ఇదే సత్యం అనుకొని వస్తే మన ఒక సేయింగ్ ఉంది, ద మోర్ ఐ రీడ్ ద మోర్ ఐ అండర్స్టాండ్, ఐ డోంట్ నో ఎనీథింగ్. అంటే నేను ఎంత ఎక్కువ చదివితే అంత అర్థమవుతోంది, నాకేమీ తెలీదు అని. మనం ఎప్పుడైతే అంతా తెలుసు అనుకుంటామో అప్పుడే మన యొక్క గ్రోత్ ఆగిపోతుంది. సో వీ స్టార్ట్ ఫ్రమ్ ద స్పేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, అంటే ఒక ఎక్స్పెరిమెంటేషన్ మైండ్ సెట్, ఒక ఓపెన్ మైండెడ్. అదే సైంటిస్ట్ అవుతారు. సైంటిస్ట్ అంటే ఓపెన్ మైండెడ్ ఉండడం, క్వశ్చన్స్ అడగడం. అలాగే బుక్ రీడింగ్. బై ద వే, బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, లేదా మీరు మెడిటేషన్ చేస్తున్నారు కానీ బుక్స్ అంతా చదవరు, ఐ హైలీ రికమెండ్ ఒక బుక్, డెఫినెట్లీ ఒక బుక్ తీసుకొని స్టార్ట్ చేయండి చదవడం. ఆ ఏ బుక్ తీసుకున్నారో చాట్లో పెట్టండి. ఐ వాంట్ టు సీ మీరు ఏ బుక్ చదువుతున్నారో. ఓకే, ఏ బుక్తో స్టార్ట్ చేస్తున్నారు, ఏ బుక్ చదువుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉండాలి. అఫ్కోర్స్ ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి మన అందరి ఎక్స్పీరియన్సెస్ వినడానికి ఛాన్స్ దొరకదేమో, కానీ డెఫినెట్గా మీ ఫోన్ తీసుకోండి, ఫోన్లో రికార్డ్ చేయండి. ఎలా చేస్తారు ఫోన్లో రికార్డింగ్ కూడా ఇలా కాదు, ఇలా చేయండి, హారిజాంటల్ చేయండి. అండ్ కెమెరా వైపు చూస్తూ, ఇక్కడ మీ వైపు చూస్తూ కాదు, కెమెరా వైపు చూస్తూ రికార్డ్ చేయడం.
అండ్ ఫుల్ ఫేస్ వచ్చేటట్టు. అలా మీ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా కమెంట్స్ ఉన్నా, ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నా నా వరకు చేరాలి అంటే ప్లీజ్ డెఫినెట్గా వీడియోస్ తీసి పంపించండి. అండ్ రైట్ కమ్యూనిటీ, ఒక రైట్ గ్రూప్, ఒక రైట్ కమ్యూనిటీ ఉండడం చాలా 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 అవసరం. మనము ఐదు మందితో, ఎవరైతే 5 మంది ఉన్నారో మన లైఫ్లో ఎక్కువ మాట్లాడతామో అది మన ఫ్రీక్వెన్సీ. మన ఫ్రీక్వెన్సీ రైజ్ చేయాలంటే మన గ్రూప్ ఎలాంటిదో, మనం ఎవరితో మాట్లాడుతున్నామో వెరీ 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 మైండ్ఫుల్గా ఉండాలి. సో ఇట్స్ ఫర్ నాకు అది చాలా ఇంపార్టెంట్. నేను రోజు ఎవరితో మాట్లాడుతున్నాను, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని గురించి మొత్తం ఒక క్లాసే ఉంది. సో మనం దాని గురించి ఇంకా మాట్లాడతాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఈ 21 days. ఓకే, చాలా మందికి ప్రాబబ్లీ ఇక్కడ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ తెలిసి ఉంటాయి. కానీ రిమెంబర్, ఎప్పుడైతే మనం మళ్ళీ వింటామో ప్రోగ్రామింగ్ అవుతుంది. మళ్ళీ వింటే ప్రోగ్రామింగ్ అవుతుంది. సో రిపిటీషన్ ఈజ్ ప్రోగ్రామింగ్, రిమెంబర్ దాట్. మనం ఎంత రిపీట్ చేస్తే అంత అది మన డిఎన్ఏలో ఇంకిపోతుంది. అప్పుడు మన లైఫ్లో ప్రొజెక్ట్ అవుతుంది. ఆల్ రైట్. సో నా గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్, కొత్త వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు. నా పేరు పరిపత్రి. అగైన్ నేను 2020లో పిఎస్ఎస్ఎం గ్లోబల్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ గ్లోబల్ని మనం స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ కోవిడ్ ముందర. ఇట్ వాస్ అగైన్ మన లైఫ్లో ఎప్పుడు మిరకల్సే జరుగుతాయి. రైట్ టైమింగ్, ఎప్పుడు రైట్ టైమింగ్లోనే ఉంటాం. ఏది అన్నెసెసరీగా జరగదు. సో ఆ టైంలో గ్లోబల్ స్టార్ట్ చేసాం. గ్లోబల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు 30+ కంట్రీస్లో మనం ధ్యానం తీసుకెళ్ళగలిగాం. అండ్ యాక్టివ్గా వర్క్ కూడా జరుగుతుంది అక్కడ. సో బట్ దట్ ఈస్ నాట్ ఇన్నఫ్. మనం ఇంకా వర్క్ చేయాలి, ప్రతి క్షణం చేయాలి. ఇక్కడ బోర్ అయ్యే దానికి, బాధపడేదానికి టైం అస్సలు లేదు, ఎందుకంటే అది వర్క్ అంత ఉంది కాబట్టి. అండ్ అలాగే నేను కార్పొరేట్ జాబ్లో ఐబిఎంలో 12 years పనిచేశాను. 12 to 15 years ఇన్ ఐటీ జాబ్. తర్వాత one fine day జాబ్ వదిలేసి ఐ స్టార్టెడ్ అ కంపెనీ, సోహం షిఫ్ట్ అనేది ఒక సో ఐ ట్రైన్ కోచ్గా ట్రైనింగ్ అవ్వడానికి, ట్రైనర్గా కార్పొరేట్ ట్రైనింగ్ చేయడానికి, లేదా ఎవరైనా 9 to 5 జాబ్ వదిలేసి నాలాగా ఒక స్పిరిచువల్ సీక్రెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాగా. ఎందుకంటే చాలా మంది వస్తారు నా దగ్గర, పరి నాకు చాలా చేయాలని ఉంది, పరి ఇవంతా ధ్యానం నేర్పించాలని ఉంది, అది చేయాలని ఉంది, నాకు రేకి చేశాను, అది చేశాను, ఐ వాంట్ టు హెల్ప్ ద కమ్యూనిటీ, కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి పరి, కానీ పైసలు కావాలి పరి, ఎలా అని చాలా మంది వస్తారు నా దగ్గరికి. ప్రతి ఒక్క కంట్రీ, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఇదే డిస్కషన్. సో అందుకని వన్ ఆఫ్ మై గోల్, మై ప్యాషన్, నా మిషన్ ఏంటంటే స్పిరిచువల్ ఆంటర్ప్రినర్స్, స్పిరిచువల్ వర్కర్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం సర్వీస్ మైండ్ సెట్తో పనిచేస్తామో ఓన్లీ కమ్యూనిటీకి మంచి జరుగుతుంది. అలాంటి వాళ్ళే లీడర్షిప్ పొజిషన్స్లో ఉండాలి, అలాంటి వాళ్ళే రిచ్గా ఉండాలి. ఎప్పుడైతే మన గ్రీడ్తో, ఫియర్తో, భయంతో హయ్యర్ పొజిషన్స్తో వెళ్తే అదే ఎనర్జీ ఆ కంపెనీలో కూడా వెళ్తుంది, అదే ఎనర్జీ మీ బిజినెస్లో కూడా వస్తుంది. సో మెడిటేటర్స్, ఆల్ ఆంటర్ప్రినర్స్ మస్ట్ బికమ్ మెడిటేటర్స్. సో దట్ ఈస్ మై మిషన్. సో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ అండ్ మేక్ మనీ గురించి ఐ నో చాలా షాక్గా ఉండొచ్చు, పరి ఏంటి మెడిటేషన్ అంటుంది, మనీ అంటుంది, బట్ దే ఆర్ వెరీ మచ్ రిలేటెడ్. మనకు మొత్తం ఒక 2 classes ఉన్నాయి బై ద వే, అబండెన్స్ గురించి, మనీ గురించి. సో ఐ గో ఇన్ డీటెయిల్ అండ్ టుడే విల్ బ్రేక్ అ లాట్ ఆఫ్ మిత్స్. సో that's what I do as a professional. Retreats, by the way, అక్టోబర్లో ఈజిప్ట్ retreats and corporate trainings, CEOs, leaders తో trainings, అలాగే గ్లోబల్తో ఫ్రీ వర్క్, ఎవ్రీ మెడిటేషన్ ఎప్పుడు ఫ్రీయే మనకి. అండ్ నేను ఎనర్జీ వర్క్లో ఐ వాజ్ సర్టిఫికేషన్ అండ్ ఐ సర్టిఫై అదర్స్ యాజ్ క్రిస్టల్ ఎనర్జీ వర్కర్స్, కానీ ఎనర్జీ వర్క్ కానీ, క్రిస్టల్ లీడర్ కానీ, లేదా లీడర్షిప్ కోచ్ కానీ. సో ఇలా. అండ్ ఆల్సో ఐ హ్యావ్ 2 beautiful children, ఇప్పుడు 8 and 10 వాళ్ళు. సో ఇట్స్ అండ్ దే ఆర్ మెడిటేటర్స్, దే ఆర్ టీచర్స్ టు.
So that is my life, Andy. That is what I do every single day. It's amazing that ఈ వర్క్లో మనం ఎలాంటి వాళ్ళని కనెక్ట్ అవుతామంటే దే ఆర్ అబ్సల్యూట్లీ అమేజింగ్ హై వైబ్రేషనల్ పీపుల్. మనం ఎప్పుడైతే హై వైబ్రేషనల్ పీపుల్తో ఉంటామో మన వైబ్రేషన్ ఆటోమేటికలీ హై అవుతుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం అట్రాక్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ గ్రూప్ ఏంటి, మీరు ఎవరితో ఉంటున్నారు, ఎలాంటి మాటలు చెప్తున్నారు. నెక్స్ట్ నాతో కనెక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ పరిపత్రి PSSM గ్లోబల్, నా ఈమెయిల్ paripatri@pssmglobal.org. ఓకే, ఎవరైనా నాకు ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ పర్సనలీ వర్క్ విత్ మీ, దెర్ ఆర్ 2 ways టు వర్క్ విత్ మీ. ఎయిదర్ వాలంటీర్ వర్క్ చేయండి నాతో గ్లోబల్గా, సో వీ కెన్ టాక్ ఎవ్రీ డే. ఇప్పుడు ఇందు, భాను, కిరణ్ వీళ్ళందరితో ఎవ్రీ డే వీ హ్యావ్ డిస్కషన్స్. సో టు వర్క్ విత్ మీ పర్సనలీ వాలంటీర్ అన్నా చేయాలి, ఫ్రీగా పని చేయలేరండి నాతో. మీ టైం అన్నా ఇవ్వాలి, మీ ఎఫర్ట్ అన్నా ఇవ్వాలి, లేదా కోర్సెస్ అన్నా జాయిన్ అవ్వండి. ఓకే, ఇన్ వన్ ఆఫ్ ద డేస్ యూ కెన్ వర్క్ విత్ మీ. ఊరికే మాట్లాడాలి పరి లేదా ఇలా క్లాసెస్లో అన్నా, ఎనీవేస్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ. అండ్ వెబ్సైట్స్ ఆర్ pssmglobal.org, sohamshift.com. అండ్ హౌస్ రూల్స్, ఒక చిన్నగా హౌస్ రూల్స్తో మొదలెడదాం. ఇక్కడ ఏ పర్సనల్ ఎజెండాస్ లేదు. మనం ఏది మాట్లాడతామో అంతా యూనివర్సల్ అలైన్డ్ సర్వీస్తోనే మాట్లాడతాం. ఏ రిలీజియస్, ఏ పొలిటికల్ అజెండాస్తో మాట్లాడడం మనం. అలాంటి ఎనీ టాపిక్, ఎనీ కాన్వర్జేషన్ ఎంకరేజ్ చేయము, చాట్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా సరే. నో డిస్రెస్పెక్ట్ బేసిస్ ఆన్ ఎనీ ఆస్పెక్ట్. మనం ఒకటే అజంప్షన్తో వెళ్తాము, అందరూ దేవుళ్ళు. సో అందరికి దేవుళ్లాగే చూడాలి, అలాగే ఆ పొటెన్షియల్తోనే చూడాలి, అలాగే మాట్లాడాలి. మనం ఎవరితో మాట్లాడినా ఒక బుద్ధుడితో మాట్లాడినట్టే మాట్లాడాలి, ఆ కాన్షియస్నెస్తో మాట్లాడాలి. దట్ ఈస్ నో డిస్రెస్పెక్ట్. దీస్ ఆర్ ద హౌస్ రూల్స్. ఎవరిని హరాస్మెంట్, నో బులింగ్, ఇవన్నీ బై ద వే మేము యుఎస్లో చేస్తే దీస్ ఆర్ ఆల్ డిస్క్లైమర్స్. ఇవన్నీ మేము చెప్పాలి లీగల్గా. సో అందుకే మీకు కూడా చెప్తున్నాం, బికాస్ దిస్ వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ వే. అండ్ ద గోల్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ గోల్ ఒక కంపాషన్, ఫ్రెండ్షిప్, ఈ కాన్షియస్నెస్ని పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడింది. ఆల్ రైట్, లెట్స్ టాక్ అబౌట్ మన ధ్యానం. ఫస్ట్ ఆనాపానసతి అంటే ఏంటి? ఆనాపానసతిలో 3 steps, ఓన్లీ 3 steps. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? మన శ్వాసని అబ్జర్వ్ చేయడం. ఫోకస్ కాదు, అటెన్షన్ కాదు. ప్లీజ్ లిసన్ టు మై వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. మన శ్వాస మీద అటెన్షన్ ఇవ్వట్లేదు, ఫోకస్ ఇవ్వట్లేదు. ఫోకస్ అంటే అరే ఫోకస్ అటెన్షన్ ఇవ్వండి వినండి కాదు, ఒక అబ్జర్వ్ చేస్తున్నాం. అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఒక మూవీని ఎలా చూస్తామో, ఒక సినిమాని ఎలా చూస్తాము, ఊరికే మనం చూస్తాం, దాంతో మనం దాన్ని ఫోకస్ చేసి చూడట్లేదు. అలాగే లేదా మీరు కార్లో వెళ్తున్నారు, బయట సీనరీ వస్తోంది, ఎలా ఊరికే చూసి అలా చూస్తూ ఉంటారు కార్లో విండో నుంచి, దాన్ని అబ్జర్వేషన్ అంటారు. సో అలా మనం శ్వాసని అబ్జర్వ్ చేస్తాం. దీంట్లో ఏ చాంటింగ్ ఉండదు, ఏ మంత్రాలు చెప్పము, ఏ విజువలైజేషన్ ఉండదు. విజువలైజేషన్ అంటే ఏంటి? ఒక లైట్ వస్తోంది, ఇదైతోంది, ఇలాంటి విజువలైజేషన్ ఉండదు. ఓకే, మనం ఓన్లీ శ్వాస మీద ధ్యాస, అబ్జర్వేషన్. అండ్ అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ఎస్, మన మైండ్ అంటే ఏంటి? మైండ్ అటు ఇటు వెళ్తూనే ఉంటుంది, అది మైండ్ యొక్క వర్క్, దాన్ని మనం ఆపలేము. కానీ మనం అలా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి రిమైండర్, అరే అరే రే రే పరి ఏం వంట చేయాలో తర్వాత ఆలోచిద్దాం, ముందర ఫస్ట్ బ్రెత్ దగ్గరికి వాపస్ వద్దాం అని మనకి జెంటిల్ రిమైండర్ వాపస్ రావడానికి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ ద బ్రెత్ని అబ్జర్వ్ చేయడం. సెకండ్ స్టెప్, ఎప్పుడైతే ఆలోచన వస్తే మళ్ళీ ఆలోచన నుంచి వాపస్ తీసుకురావడం బ్రెత్ మీద. సో ఫోకస్ ఏంటి? థాట్స్ ఉండకూడదు కాదు ఫోకస్ ఏంటి? బ్రెత్ మీద వాపస్ రావాలి, అది ఫోకస్. ఎప్పుడైతే మనం మైండ్కి ఇది చెయ్యొద్దు అంటే ఫస్ట్ ఏం చేస్తుంది? అదే చేస్తుంది. దట్ ఈస్ ద మైండ్ సైకాలజీ. సో అరే థాట్స్ వద్దు అని చెప్పడం కాదు, బ్రెత్ మీద వాపస్ వెళ్ళండి. సో రిమెంబర్, ఇదే సూత్రం, ఏది వద్దో దాని మీద ఫోకస్ పెట్టద్దు, ఏది కావాలో దాని మీద ధ్యాస పెట్టాలి. ఓకే,
ఇది ఈ ఈ యొక్క లైన్ మీరు రాసుకొని అది గోడ మీద ఒక ఒక మంత్రం లాగా దాన్ని పెట్టాలి. ఎప్పుడు మన డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో కానీ మనం ఆలోచనలు వద్దు, అరే అరే ఆలోచనలు అరే, నాకు చాలా మంది వచ్చి చెప్తారు, పరి ఇన్ని ఆలోచనలు వచ్చాయి పరి, ఎలా అసలు ధ్యానమే కుదరటం లేదు పరి. ఆలోచనలు రావడం రాకపోవడం ధ్యానం మెజర్మెంట్ కాదు. ఒక ఎగ్జాంపుల్ ఉంది, మహర్షి ఎఫెక్ట్, మీరు అందరూ వినే ఉంటారు. మళ్ళీ చెప్తాను ఈ ఎగ్జాంపుల్ ఎవరైతే వినలేదో. మహర్షి ఎఫెక్ట్, గోయంకా వాళ్ళ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగిందంటే ఒక 7,000 మంది 7,000 మంది ధ్యానంలో కూర్చున్నారు. ఓకే, ధ్యానంలో కూర్చున్నారు, అందరు కూర్చున్నారు ధ్యానంలో. తర్వాత వాళ్ళు మెజరింగ్ చేస్తారనమాట. ఆ టైంలో ఏం జరుగుతుంది, ఆ ధ్యానం చేయడం వల్ల ఏం జరిగింది. 7,000 మంది కూర్చుంటే అందరూ ధ్యానం చేస్తున్నారా? లేదు, ఒకడు ఇట్లా అనుకుంటున్నాడు, ఒకడు ఇట్లా ఇట్లా చూస్తున్నాడు. అందరూ ధ్యానం చేయట్లే, కొంతమంది లేచున్నారు. ఆ 7,000 మంది ధ్యానం చేయడం వల్ల 70% క్రైమ్ రేట్, హేట్ రేట్ అన్ని తగ్గాయంట. ఇది ఎక్స్పెరిమెంట్. మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ప్రతి ఒక్క ఊరులో మాస్ గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి. 7,000 ఏంటి, మన కడతాల్, మన మహేశ్వర మహాపిరమిడ్లో ఎంతమంది ధ్యానం చేస్తారు? 100,000, 1,00,000 మంది ధ్యానం చేస్తారేమో, ఇంకా ఎక్కువే ప్రతిరోజు. అలా 11 days ఎంత 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 ఎనర్జీ షిఫ్ట్ అయి ఉంటుంది, ఇంకా అవుతుంది. సో మాస్ మెడిటేషన్స్ చాలా 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 ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. అంటే గ్రూప్ మెడిటేషన్ చాలా యాంప్లిఫైడ్ ఎఫెక్ట్, గ్రూప్ మెడిటేషన్. సో ఎప్పుడన్నా మీకు ఛాన్స్ దొరికితే, గ్రూప్ మెడిటేషన్ చేసే ఛాన్స్ దొరికితే ఎప్పుడు వదలద్దు. ఎందుకంటే ఆ గ్రూప్ మెడిటేషన్లో మనం ఒక్కళ్ళే మెడిటేషన్ చేస్తే ఎస్ ఎనర్జీ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం ఒక గ్రూప్తో కలిసి చేసామంటే ఆ ఎనర్జీ యాంప్లిఫైడ్ అయిపోతుంది. సో గ్రూప్ మెడిటేషన్ వెరీ వెరీ హై ఎనర్జీ. మనం ఇంట్లో కూడా అరే పక్కనింటి వాళ్ళు, మన కొలీగ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 4 సమోసాలు పెట్టేసి రండి 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 ధ్యానం చేద్దాం, సమోసాలు తినేద్దాం అనుకోని ఫుడ్ పెడితే అందరు వస్తారు, అందుకే మనం ఫుడ్ పెడతాం. సో సమోసాలు డెఫినెట్గా పెట్టండి అక్కడ, చాయ్ సమోసా పెట్టి చాయ్ సమోసా ఫ్రీ, ధ్యానం రండి అంటే చూడండి ఎంతమంది వస్తారో. అదే చేస్తాం ఇక్కడ. సో అలాగా అందరిని పిలిచి ఎవ్రీ సండేనో ఏదో ఒకటి మనం ధ్యానం ఇంట్లో చేస్తే ఆ ఇల్లు క్లియరింగే జరుగుతుంది, ఇంటి యొక్క ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. మనం ఎక్కడైతే ఇంట్లో అరే నెగిటివ్గా ఉంది, ఇంట్లో ఎలా ఏ పూజ చేద్దాం, ఏ సత్యనారాయణ వ్రతం చేద్దాం కాదు, ఎలా ఒక గ్రూప్ మెడిటేషన్ చేద్దాం, ఎలా ఈ ఎనర్జీని షిఫ్ట్ చేద్దాం అని ఆలోచించడం మొదలెడితే అది మీ ఇల్లే కాదు, మొత్తం కమ్యూనిటీనే షిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, మనం మళ్ళీ వాపస్ మన బ్రెత్ మీద తీసుకొచ్చి మళ్ళీ మన శ్వాస ఉచ్ఛ్వాస మీద అబ్జర్వేషన్. హిందీ తెలుగులో ఏమంటారు ఎవరైనా? గమనించాలి, శ్వాసని గమనించాలి. ఓకే, సో ఇదే 3 steps. ఇంతకంటే ధ్యానం ఇంకేమీ లేదు, 3 steps అంతే. అండ్ చాలా మంది మనకి ఒక మొత్తం క్లాస్ ఉంది మ్యూజిక్ మెడిటేషన్ మీద. ఓకే, చాలా మంది అంటారు మ్యూజిక్ ఉంచి చేయాలా, మ్యూజిక్ లేకుండా చేయాలా? ఈ క్వశ్చన్స్ అన్ని ప్లీజ్ వెయిట్, హోల్డ్ ఆన్. ఆ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, మ్యూజిక్ మెడిటేషన్ క్లాస్లో మ్యూజిక్ గురించి. కానీ ద గోల్ ఆఫ్ ద మెడిటేషన్ ఏంటంటే పక్కన వార్ జరుగుతున్నా, ఒక పిల్లాడు ఏడుస్తున్నా కూర్చొని ధ్యానం చేసే అంత లెవెల్కి మనం వెళ్తాం. అది ఏ హిమాలయాస్కో ఏ కేవ్స్లో కూర్చొని నేర్చుకో అక్కర్లేదు, మన ఇంట్లోనే కూర్చొని మన సంసారంలో ఉండి అది నేర్చుకోవచ్చు. అది మన గోల్. ఇక్కడ గోల్ అది, సంసారంలో నిర్వాణం, అది మన గోల్. ఓకే, సో ఇది పద్ధతి, ధ్యానం ఎలా చేయాలి. దీనికి ఒక పోస్చర్ ఉంటుంది. పోస్చర్ మనం ఆల్రెడీ మాట్లాడాం. వెరీ సింపుల్. మెడిటేషన్ అంటే యోగా కాదు, ఇది యోగా కాదు. ధ్యానం అంటే యోగా కాదు, ధ్యానం అంటే మైండ్ఫుల్నెస్ అని కూడా కాదు. ఇవి రెండు డిఫరెంట్. సో కూర్చోవడం, ఒక కాలు మీద కాలు వేయాలి, కాల్ క్రాస్ చేయాలి, అలాగే వేళ్లలో వేళ్లు పెట్టుకోవాలి, కళ్ళద్దాలు తీసేయాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస. కావాలంటే ఒక ఐ మాస్క్ వేసుకోవచ్చు చీకటిగా చేయాలి అంటే. ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి, నో డిస్ట్రాక్షన్స్. నార్మల్లీ చాలా మంది అడుగుతారు
పరి హాఫ్ అన్ అవర్ తర్వాత లేవడానికి అలాం పెట్టుకోవచ్చా అని. అలాం పెట్టుకోవద్దు. పర్సనల్లీ ఐ డోంట్ ప్రిఫర్ అలాం. కావాలి అంటే ఒక 30-minute వీడియో ఆడియో మ్యూజిక్ పెట్టుకొని ఆ మ్యూజిక్ అవ్వగానే న్యాచురల్గా లేవడం, అలాంటి టెక్నిక్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అలాం పెట్టుకుంటే అది ఒక జర్క్ లాగా ఇస్తుంది. సో ఐ డోంట్ రికమెండ్. ద అదర్ థింగ్ ఇస్ ఈ ధ్యానం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద మిత్స్. హౌ డస్ ఇట్ వర్క్? స్పిరిచువల్ ఈ ధ్యానం అనేది కొత్తది కాదు, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తుంది. ఓ బై ద వే, ఐ ఫర్గాట్ టు టెల్ వన్ థింగ్. సో మన ఎందుకు క్రాస్ చేయాలి, సారీ ఐల్ గో బ్యాక్. మన ఎందుకు క్రాస్ చేయాలి? ఇక్కడ ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉన్నారా? ఎనీ ఫిజిక్స్ స్టూడెంట్స్? ఎస్, రాధిక. వాట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? లా ఆఫ్ థర్మోడైనమిక్స్. బై ద వే, ఇక్కడ చాలా ఫిజిక్స్ సైన్స్ క్వశ్చన్స్ అడుగుతా నేను. ఓకే, సో ఎవరైతే ఫిజిక్స్ స్టూడెంట్ అన్నారో, సైన్స్ స్టూడెంట్ అన్నారో, బయాలజీ స్టూడెంట్ అన్నారో, మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తాను. ఓకే, సో ద లా ఆఫ్ ఫిజిక్స్లో ఏముంటుందంటే, లా ఎనీథింగ్ ఎనర్జీ ఎప్పుడు ఎండ్స్ నుంచి వెళ్తుంది. ఎండ్స్. ఇప్పుడు క్రిస్టల్ ఉంది. ఓకే, ఇది క్రిస్టల్. ఇది బై ద వే ఇది డ్రాగన్ స్టోన్. గ్రేట్ ఫర్ పాస్ట్ ట్రామా రిమూవల్ కి. పాస్ట్ ట్రామా ఏదన్నా పాస్ట్ బ్యాగేజ్ ఉంటే ఆ పాస్ట్ దీని రిమూవల్ కి ఈ క్రిస్టల్ అనమాట డ్రాగన్ స్టోన్. ఈ డ్రాగన్ స్టోన్ కానీ ఎనీ క్రిస్టల్ కానీ లేదా ఈ క్రిస్టల్ ఇది బ్లాక్ టోర్మలిన్, సారీ ఇది షంగైట్. షంగైట్ ఇస్ గ్రేట్ ఫర్ ఈఎంఎఫ్ ప్రొటెక్షన్ కి. మన టీవీలో రేడియేషన్, ల్యాప్టాప్ లో రేడియేషన్, మైక్రోవేవ్ రేడియేషన్, ఇవన్నీ రేడియేషన్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి షంగైట్ అనమాట. ఇది రష్యా నుంచి వస్తుంది. సో ఎనీ క్రిస్టల్, ఎనీథింగ్, ఎనర్జీస్ ఎప్పుడు ఎండ్ నుంచి బయటకు వస్తాయి న్యాచురల్ గా, ఎండ్ నుంచి. దట్ ఈస్ ద లా ఆఫ్ ఫిజిక్స్. అలాగే మనం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్, మీకు తెలుసో లేదో. అందుకే మన బ్రెయిన్ కూడా ఈఈజీ ఎలక్ట్రో ఎన్సాంట్రోగ్రాఫ్ తో మెజర్ చేస్తాం బ్రెయిన్ వేవ్స్, హార్ట్ వేవ్స్. సో వీఆర్ ఇంకొక ఫిజిక్స్ లో రూల్ ఏంటంటే, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిజం ఉంటుంది. ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిజం ఉంటుంది. అంటే వీఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ బీయింగ్స్. ఓకే, సో మన ఎండ్స్ నుంచి ఎనర్జీ వెళ్తుంది అనమాట. ఎండ్స్ ఏంటి? మన వేళ్ళు, మన టోస్. అండ్ సో ఇక్కడ నుంచి 10%, టోస్ నుంచి 10%, మన కళ్ళ నుంచి 80% ఎనర్జీ వెళ్తుంది. సో అందుకే మనం ఎప్పుడైతే క్రాస్ చేసుకుంటామో, ఇలా చేయొద్దు మనం ధ్యానం. మనం ఇలా చేయము, ఇలా చేస్తాం. ఇది మన పాస్చర్. ఇలా చేసినప్పుడు ఒక సర్క్యూట్ క్రియేట్ అవుతుంది, ఒక ఎనర్జీ సర్క్యూట్. అప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ బయటికి వెళ్లకుండా లోపలే తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఎనర్జీ కన్జర్వేషన్. ఫస్ట్ మన ఎనర్జీ కన్జర్వ్ చేశాక తర్వాత ఏమవుతుందో విల్ టాక్ అబౌట్ ఇట్. సో ఇది సైన్స్. ఈ ధ్యానం అంతా ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. ఇదేదో ఏదో చెప్పారు కదా చేయడం కాదు, అర్థం చేసుకొని చేద్దాం ఎందుకు ఇలా చేస్తున్నాము. సో ఈ పాస్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎనర్జీ కన్జర్వ్ చేయడానికి, తర్వాత 80% కళ్ళు ఎప్పుడైతే తెరిసామనుకోండి 80% ఎనర్జీ వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ ఎనర్జీ కన్జర్వ్ చేసి మళ్ళీ ఆ స్టేట్లోకి వెళ్ళాల్సి. అందుకే ఫస్ట్ రూల్ ఒక్కటే ఒక రూల్ ఈ ధ్యానంలో, కళ్ళు తెరవద్దు ఎండ్ వరకు. ఏదన్నా అవ్వండి, ఇలా 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 అనుకోవచ్చు, కాళ్ళు జాపుకోవచ్చు, కానీ కళ్ళు తెరవద్దు. ఓకే, దిస్ ఇస్ ద రూల్. ఈ 20 days మనం ఇలాగే ధ్యానం చేస్తాం. సో నెక్స్ట్, సో అగైన్ మిస్కన్సెప్షన్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ యొక్క మిస్కన్సెప్షన్స్ ఏంటి? మెడిటేషన్ అంటే ధ్యానం కాదు, సారీ మెడిటేషన్ అంటే రిలీజియన్ కాదు. నేను ఏదైనా తప్పు చెప్తే మీరు చెప్పాలి. ఐ వాంట్ టు మేక్ షూర్ మీరు వింటున్నారు నా మాటలు. ఓకే, మెడిటేషన్ అంటే రిలీజియన్ కాదు. ఇది ఏ రిలీజియన్, ఏ కాస్ట్, ఏ కల్ట్ తో సంబంధం లేదు. ఇది ఒక సైంటిఫిక్ అప్రోచ్. మీరు హిందూ అవ్వచ్చు, మీరు ముస్లిం అవ్వచ్చు, మీరు క్రిస్టియన్ అవ్వచ్చు, మీరు ఏ దేవుడినన్నా ఫాలో అవ్వచ్చు, కానీ దీంతో సంబంధం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏ మంత్రం జపించడం లేదు, ఏ గాయత్రి మంత్రం చెప్పట్లేదు.
ఏ ఓం అనట్లేదు, ఏ అల్లా అనట్లేదు. మన శ్వాస మీద ధ్యాస. ఎవరికైతే శ్వాస ఉందో వాళ్ళు ధ్యానం చేయగలరు. సో మెడిటేషన్కి రిలీజన్కి సంబంధమే లేదు. చాలా మంది అంటారు పరి మేము మాకు ఆల్రెడీ ఇది ఉంది అది ఉంది అని. కానీ ఇక్కడ చాలా మంది అడుగుతారు అమెరికన్స్, పరి ఆల్ ఇండియన్స్ అందరికి మెడిటేషన్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ అని. నేను ఇక్కడ నవ్వుతాను, అలా ఏం లేదు. ఇండియన్ అంటే మెడిటేషన్ వచ్చి ఉంటుందని ఏం లేదు, మేము నేర్పించాలి వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఈ సైన్స్ అర్థం చేసుకోవాలి ధ్యానం అంటే ఏంటి అని. తర్వాత సెకండ్ మిత్ ఏంటంటే గోల్ ఈజ్ టు స్టాప్ థింకింగ్. ఆలోచనలు ఆగిపోవాలి, అది గోల్ కాదు మనది. గోల్ అది కాదు. గోల్ ఏంటి? రిమెంబర్, శ్వాస మీద వాపస్ తీసుకురావడం, అది గోల్ మంది. గోల్ ఎప్పుడు ఏది కావాలో పెట్టుకోవాలి, ఏది వద్దో దాని మీద ఫోకస్ చేయొద్దు. రిపిటేషన్, ఐ కీప్ రిపీటింగ్ 20 days. మీకు ఈ 20 days తర్వాత ఏదైతే ఒకవేళ వన్ థింగ్ మీ లోపల ఇంకిపోయిందో ఈ లైన్ ఒక్కటే, ఫోకస్ వేర్ యూ వాంట్ టు వేర్ యూ వాంట్, నాట్ వేర్ యూ డు నాట్ వాంట్. తర్వాత గోల్ ఇస్ టు స్టాప్ ఫీలింగ్. దిస్ ఇస్ అ టోటల్ మిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బై ద వే నేను మా హస్బెండ్ గురించి చాలా స్టోరీస్ చెప్తాను. సో బై ది ఎండ్ ఆఫ్ 20 days యూ విల్ నో అ లాట్ అబౌట్ మీ. మై హస్బెండ్ నేమ్ ఇస్ మిహిర్ అనమాట. సో మిహిర్ అంటాడు, యూనో నాకు కోపం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నీ ఇలా పడేస్తూ ఉంటాను. ఇలా అంత కోపం వస్తుంది అనమాట కోపం వచ్చినప్పుడు. దెన్ ఐ కీప్ షౌటింగ్, అరే ఇలా అయిందే. దెన్ హీల్ కమ్ అండ్ సే, పరి నువ్వేమో ధ్యానం నేర్పిస్తావు, మరి ధ్యానం నేర్పిస్తే ఫస్ట్ కోపం తగ్గాలి కదా, కోపం ఎలా వస్తుంది నీకు అని. ఇంకా అప్పుడు అదొక మెత్. ధ్యానం చేయడం వల్ల కోపం రాకూడదు, ఇలా ఉండకూడదు, ఇవన్నీ మెత్. ద మెయిన్ గోల్ ఏంటంటే ఎక్స్ప్రెషన్. నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది మా మమ్మీ అదే అనేది, ఎప్పుడు మన ఎమోషన్స్ని సప్రెస్ చేయొద్దు, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. సో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అసలు సప్రెషన్ అనేది నేర్చుకోలేదు, ఎప్పుడు ఎక్స్ప్రెషన్, ఇంకా ఓవర్ ఎక్స్ప్రెషన్ ప్రాబబ్లీ అది కంట్రోల్ చేయాలేమో కానీ నాట్ సప్రెషన్. సో మిత్ ఏంటంటే మనం ఫీలింగ్ ఉండకూడదు, కోపం ఉండకూడదు, అది ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక పర్పస్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక పర్పస్ ఉంటుంది. ఫస్ట్ మనం ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అవ్వాలి, అంటే ఎనర్జీ ఇంటెలిజెంట్ అవ్వాలి. ఎలా అయితే మనం మనీని చూస్తాం, డబ్బుల్ని చూస్తాం, అరే నేను నెట్ఫ్లిక్స్ చూడట్లేదు, శ్రీధర్ ఫ్రమ్ వరంగల్ శ్రీధర్ నేను నెట్ఫ్లిక్స్ చూడట్లేదు, అయితే పైసలు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంచాలా ఆపేయాలా? నెట్ఫ్లిక్స్ చూడనప్పుడు ఏం చేయాలి? నేను నెట్ఫ్లిక్స్ చూడట్లేదు, నేను అసలు టీవీయే చూడట్లేదు, కానీ ఎవ్రీ మంత్ నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను $15. ఏం చేయాలి? అప్పుడు ఏమంటారు మీరు? గంగారెడ్డి గారు ఏమంటారు? పరి ఎందుకు పైసలు వేస్ట్ చేస్తున్నావు, ఫస్ట్ ఆపే అంటారా లేదా? మీరు నన్ను ఇలా పైసలు వేస్ట్ చేయకూడదు. అలాగే ఎనర్జీ కూడా ఎక్కడ అనవసరమో అక్కడ మన ఎనర్జీ వేస్ట్ చేయకూడదు, అన్సబ్స్క్రైబ్ చేయాలి. సో మీరు ఆలోచించండి, ఎలాంటి ఎమోషన్స్కి, ఎలాంటి రిలేషన్షిప్స్కి ఎనర్జీ ఇస్తున్నారు, ఎలాంటి మాటలకి ఎనర్జీ సబ్స్క్రైబ్ చేశారు, వాటన్నిటిని మనం అన్సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎనర్జీని మనీ లాగా చూడాలి. మనీ ఎలా అయితే మనం ఆలోచిస్తామో అదే సేమ్ లెవెల్లో మన ఎనర్జీ గురించి ఆలోచించాలి. సో గోల్ అనేది స్టాప్ ఫీలింగ్ కాదు, గోల్ అనేది ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత అవేర్నెస్తో, అంత ఇంటెలిజెన్స్తో మనం చేయాలి. దీన్నే కామన్ సెన్స్ అంటారు. దీనికి ఒక హోల్ క్లాస్ ఉంది. సో విల్ గో ఇన్ డీటెయిల్. ఆ తర్వాత మెడిటేషన్, ఇది మెడిటేషన్ యోగా కాదు, ఇది ఆసనాలు కాదు, స్ట్రిక్ట్గా ఇలా కూర్చోక్కర్లేదు. హాయిగా బ్యాక్ రెస్ట్ తీసుకోవచ్చు, కానీ పడుకోవద్దు. ఎందుకంటే పడుకున్నాం అనుకోండి నిద్రపోతాం. సో ప్లీజ్ అవాయిడ్ పడుకొని చేయడం, కూర్చొని చేయండి, సో దట్ ధ్యానం మంచిగా అయ్యేటట్టు. మెడిటేషన్లో చాంటింగ్ లేదు. ఓకే, నో చాంటింగ్ ఇన్ మెడిటేషన్. మనం ఎప్పుడు ఈవెన్ మ్యూజిక్ పెట్టుకున్నా కానీ మ్యూజిక్లో వర్డ్స్ ఉండకూడదు. ఓకే, వితౌట్ వర్డ్స్, ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ ఉన్న మ్యూజికే పెట్టుకుందాం మన ధ్యానానికి. అది మ్యూజిక్ కావాలా వద్దా అనేది అది మీ పర్సనల్ చాయిస్. నేను నార్మల్లీ కొన్నిసార్లు మ్యూజిక్ పెడతాను, కొన్నిసార్లు మ్యూజిక్ పెట్టను, ఇవంతా కానీ మ్యూజిక్ ధ్యానానికి సంబంధం లేదు. మన ధ్యానం మనం చేస్తూనే ఉంటాం, మ్యూజిక్ ఉన్నా లేకపోయినా. ఇంకొక మిత్ ఏంటంటే చాలా మంది అంటారు, పరి అసలు నాకు ధ్యానమే కుదరదు, పరి అసలు నాకు అవ్వదు. ఇది మిత్.
ఫస్ట్ ధ్యానంలో సక్సెస్ కావాలి. మీరు కోచింగ్ మీరు టీచర్. ఇక్కడ మోస్ట్లీ చాలా మంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ, ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు. నాట్ ఈవెన్ టీచర్స్, లీడర్స్ ఉన్నారు ఇక్కడ. నేను లీడర్స్తో మాట్లాడుతున్నాను. మీతో ఎవరన్నా వచ్చినప్పుడు కొంతమంది అంటారు మెడిటేషన్ కుదరదు అని. ఫస్ట్ థింగ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఏ పనికైనా సక్సెస్ కావాలంటే ఫస్ట్ రైట్ మైండ్ సెట్. అరే నేను ఒకవేళ వాలీబాల్ ఉంది, అరే నాకు అస్సలు రాదు వాలీబాల్, నేను చేయలేను అని మన పిల్లలు అంటే మనం ఏమంటాం? నెగిటివ్గా ఆలోచించద్దు, పాజిటివ్గా ఆలోచించు, నువ్వు చేయగలవు అని చెప్తామా లేదా? కానీ మన దగ్గర వచ్చేసరికి మనం ఇప్పుడు నాకు ఇది అవ్వదు, పొద్దున్న లేవగానే ఛాయ్ కావాలి, ఛాయ్ లేకపోతే పని అవ్వదు, నిద్ర లేకపోతే నేను క్రాంకీ అయిపోతాను, 8 hours నిద్ర కావాలి. మనం ఎన్ని చెప్తాం? మనకి ఇది కావాలి, అది కావాలి, ఇది లేకపోతే అది లేదు. ఇట్ ఈస్ ఆల్ రాంగ్. మన మైండ్ సెట్. ఏదన్నా చేయగలం, ఏదన్నా అవ్వగలం, ఏదన్నా సాధించగలం. వీ కెన్ బికమ్ ఎనీథింగ్, హ్యావ్ ఎనీథింగ్, డూ ఎనీథింగ్. ఇది ట్రూత్. ఓకే, కానీ ఫస్ట్ రైట్ మైండ్ సెట్, మిరాక్యులస్ మైండ్ సెట్ రావాలి. అది ఉంటే మనం ఏదన్నా సాధించగలం. సో ఫస్టే మనం అరే నేను ధ్యానం చేయలేను అని అనుకొని కూర్చున్నాం అనుకోండి, ధ్యానం అవుతుందా? అవ్వదు. ఇక్కడ మన అట్లాంటాలో పిరమిడ్ వస్తుంది బై ద వే, యుఎస్లో. అక్కడ మన ఆనంద్ గ్రూప్ అంతా, సారీ నాట్ ఆనంద్, అరుణ్ అని మాస్టర్ ఉన్నారు. 72 hours మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు. 72 hours. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 72 hours. అలా యుఎస్లో చేస్తారు. కంటిన్యూస్, బ్రేక్ కాదు, కంటిన్యూస్. అంటే బ్రేక్ ఓన్లీ బాత్రూమ్ బ్రేక్, వాటర్ బ్రేక్. అంటే మనం ఏదన్నా సాధించగలం. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ ఉన్నారనుకోండి, 20 minutes కూడా అవ్వట్లేదు పరి అంటే అదంతా మన మైండ్లో ఉంది. మన మైండ్ ఓవర్ మ్యాటర్ అంటారు. మైండ్ ఓవర్ మ్యాటర్. మనం ఏదనుకుంటే అది సాధించగలం. అది. అండ్ ఇంకోటి ఏంటంటే మెడిటేటర్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయరు, సన్యాసం అయిపోతారు. చాలా మంది అనుకుంటారు అరే చిన్నప్పుడు ఎందుకు ధ్యానం, ముసలి వాళ్ళు అయ్యాక చేద్దాం. కానీ ఎంత టైం వెళ్తే అంత కష్టం అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచి మనం ధ్యానం మొదలెట్టాము అంటే మన లైఫ్లోని డ్రామా, ఎంత డ్రామా ఉంటుందో మన లైఫ్లో. బాయ్ ఫ్రెండ్ డ్రామా, కెరియర్ డ్రామా, మనీ డ్రామా, ఎమోషన్స్, ఇవన్నీ లేకుండా ఒక పర్పస్ఫుల్ లైఫ్, డిస్ట్రాక్షన్స్ లేకుండా కావాలి అంటే ధ్యానం కావాలి. సో చిన్నప్పటి నుంచే నేర్పియాలి ధ్యానం. ఫస్ట్ మై చిల్డ్రన్, బై ద వే అడ్మిన్స్, కెన్ యూ అది వైట్ బోర్డ్ యానిమేషన్ది ఒక సెట్టింగ్ ఉంటుంది, అది ఆఫ్ చేస్తారా? సో దట్ పీపుల్ డోంట్ డ్రా ఆన్ ద స్క్రీన్. సో చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పియాలి, నాట్ ఆఫ్టర్. సో ఇట్ ఈస్ అ మిత్. అండ్ సన్యాస అవ్వడమే లేదు, పార్టీ చేయాలి, మూవీస్ చూడాలి, అన్నీ చేయాలి. అన్నీ చేస్తూనే ధ్యానం కూడా చేయాలి. అంటే వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ అ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఒక స్పిరిచువల్ బీయింగ్, కానీ మనం ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం. ఒక ఎమోషన్స్ ఏంటో అర్థం చేసుకుంటున్నాం. అందుకే పెళ్లి చేసుకోవాలి, అన్ని చేయాలి, అన్ని చదవాలి, జాబ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉండి ధ్యానం చేయాలి. ఒక స్పిరిచువల్ మాస్టర్ లాగా జీవించాలి. దట్ ఈస్ ద అనదర్ మిత్. హోస్ట్ విల్ హ్యావ్ అ సెట్టింగ్, అది వైట్ బోర్డ్ డిసేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్. ధ్యానం చేశాక నేను ప్రాబబ్లీ చిన్నప్పటి నుంచి చేశాను. సో ఇన్ని ఇయర్స్ చేశాను, నేను చాలా గ్రాండ్ మాస్టర్ని. ఇప్పుడు అందరూ నన్ను పరిమాత అని పిలవాలి. ఇంకేమంటారు, ఇంకేముంటాయి, గంగానంద. నా ముందర గంగారెడ్డి గారు కూర్చున్నారు. సో నా ముందర ఎవరు కూర్చుంటే వాళ్ళని నేను టీజ్ చేస్తాను. సో మీరు డోంట్ ఫీల్ బ్యాడ్. గంగానంద, గంగా ఇది స్వామి. నో, పేర్లు చేంజ్ చేయరాదు. ఎవరి పేరుతో ఉంటారో వాళ్ళే పరిలాగే. పరిగారు కూడా పెట్టద్దు. నన్ను అడిగితే పరిగారు కూడా పెట్టద్దు. ప్లీజ్ డోంట్ కాల్ మీ పరిగారు, ఓకే? సో నో ట్యాగ్స్. పరిమాత అసలు అవ్వదు, నేను ఇలా బొట్టులు పెట్టుకొని రాను,
నార్మల్ గానే బొట్టు పెట్టుకోను. నేను చిన్నప్పటి నుంచి ఒకటే గోల మా ఇంట్లో. పరి బొట్టు తెలుగు అమ్మాయివి బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో. ఈవెన్ యూట్యూబ్ లో కూడా మీరు కమెంట్స్ నేను ఏం చెప్తున్నాను కాదు, పరి బొట్టు ఎందుకు పెట్టుకోలేదు, ఇది కమెంట్స్. సో మన ధ్యాస అంతా ఏది బయట ఈ ఎక్స్టర్నల్ మీదే ఉంటుంది, కానీ మన ఏంటి చెప్తున్నాం ఏం చేస్తున్నాం దాని మీద ధ్యాస ఉంటుంది. సో మీరు వెళ్ళి చూడండి, యూట్యూబ్లో తెలుగు వీడియోస్ ఉంటాయి, దాని కమెంట్లు చదవండి. పరి ఎందుకు తెలుగు అమ్మాయి అయ్యుండి ఎందుకు బొట్టు పెట్టుకోదు, ఇది నా లైఫ్ అంతా ఇదే గోల. సో బై ద వే, సో అట్లా లెట్స్ ఫోకస్ ఆన్ మన లైఫ్ స్టైల్ ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన మైండ్ సెట్ ఏంటి. అంతేగాని మనం ఏం వేసుకున్నాం ఏం వేసుకోవడం కాదు. సో మనం ఏ కాషాయ వస్త్రాలు వేసుకోము, ఏ వైట్ రోబ్స్ వేసుకోము, ఏ రెడ్ రోబ్స్ వేసుకోము. జీన్స్ వేసుకుంటే జీన్స్ వేసుకోండి, చీర కట్టుకోండి, అది మీ ఇష్టం. ఓకే, సో దట్ ఈస్ ద నెక్స్ట్ మిత్ మనం బ్రేక్ చేస్తున్నాం PSSMలో. ఆల్ రైట్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్. నేను కొంచెం ఫాస్ట్ వెళ్తాను, వీ హ్యావ్ ఓన్లీ 20 minutes. చిన్నప్పటి నుంచి నేను 80s 90sలో ఇండియాలో స్కూల్కి వెళ్ళాను. నాకు ఇప్పుడున్న యంగ్స్టర్స్ చెప్పండి, చిన్నప్పుడు అంతా ఇదే చెప్పేవారు. 12 years వరకు బాగా బాదాంలు తినాలి, ఎందుకు బ్రెయిన్ పెరుగుతుంది చెప్పేవారా లేదా? పాలు తాగాలి, ఇంకా అదే చెప్తున్నారా? ఓ మై గాడ్, అది ఓ పెద్ద అబద్ధం. ఇంకా అదే చెప్తున్నారా? బాగా పాలు తాగాలి, బ్రెయిన్ పెరుగుతుంది, పెరిగే వయస్సు ఇది, స్ట్రెంగ్త్ వస్తుంది, అలాగైతే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, లేకపోతే లేదు. నీకు ఎట్లా వస్తుంది అనుకున్నావు? సో తాగాలి. ఎస్ అక్క చెప్తుంది. అది ఒక పెద్ద అబద్ధం. మన బ్రెయిన్ దీన్ని న్యూరోప్లాస్టిసిటీ, ఇప్పుడు న్యూరో సైన్స్ వల్ల మనకేం తెలిసింది, మన బ్రెయిన్ అంటిల్ వి డై చేంజ్ అవుతూనే ఉంటుంది మన బ్రెయిన్. ఇది న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట, అంటే అవి వైర్స్ లాగా న్యూరాన్స్. మనం ఒక కొత్త థాట్ వచ్చింది అనుకోండి, ఒక కొత్త ఇన్ఫర్మేషన్ చూసా, ఒక కొత్త మూవీ చూసా, ఏదైనా సరే కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇవి న్యూరాన్స్ వైరింగ్ చేంజ్ అవుతూ వస్తుంది, ఒక కొత్త కమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది కొత్త థాట్తో. అంటే మన బ్రెయిన్ యొక్క బ్లూ ప్రింట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకటే సైడ్ లేచి పొద్దున్న లేచి చాయ్ తాగడం, తర్వాత పేపర్ చదవడం, తర్వాత ఒకటే మాట, ఒకటే తిండి, ఏది చేంజ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ గ్రోత్ ఉండదు, అది గ్రోత్ ఆపేస్తుంది. మన గ్రోతే ఉండదు బ్రెయిన్లో. సో ఎప్పుడు ఇక్కడ ఐ డోంట్ నో అక్కడ ఇండియాలో ఎలా జరుగుతుందో. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ని కలిసామనుకోండి, ఒకటే మాటలు ఉంటాయి, సేమ్ కాన్వర్సేషన్స్. అక్కడ మేబీ ఒక సమోసా, లెట్స్ సమోసా చాలా యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఏంటి మేబీ నూడిల్స్ తీసుకొచ్చాం, ఆ వాసన వినంగానే ఓ యు నో వాట్, మా హైదరాబాద్లో అమీర్పేట్లో ఇలా ఉండేది, ఇలా తిన్నాం. ఇదే స్టోరీస్, అంటే పాస్ట్ స్టోరీస్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే అవుతుందా? మీరు ఫ్రెండ్స్లో కలిస్తే కూడా అదే రెపిటేషన్ అవుతుందా? సేమ్ స్టోరీ అన్నమాట, చేంజ్ అవ్వదు. సో ఎప్పుడైతే సేమ్ కాన్వర్సేషన్, సేమ్ స్టోరీస్, సేమ్ మనుషుల్ని కలిస్తే మన లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రాదు. ఓకే, ఐన్స్టైన్ చెప్పాడు, ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్, దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇన్సానిటీ, అంటే పిచ్చితనం. ఒకటే చేస్తూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎలా వస్తుంది? రాదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే డిఫరెంట్ థింగ్స్ని ట్రై చేయాలి, డిఫరెంట్ థింగ్స్ని ఆలోచించాలి, ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అవ్వాలి. ఇదే డాక్టర్ జో డిస్పెన్జా చెప్తాడు, మీ అందరికీ ప్రాబబ్లీ వినుంటారు. డాక్టర్ జో డిస్పెన్జా బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అనే గొప్ప బుక్ రాశారు ఆయన ధ్యానం గురించి. దాంట్లో ఏం చెప్తారంటే ఫస్ట్ మన లైఫ్ని చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మన పర్సనాలిటీ చేంజ్ చేయాలి, మన ఒక నేచర్ని చేంజ్ చేయాలి. మా మెనీ పీపుల్ అంటారు, అరే పరి ఇదే నా నేచర్, నేను ఇట్లే ఉంటాను, ఇలాగే నా నేచర్. ఆ నేచర్ అని చెప్తాం కదా, ఆ జస్టిఫికేషన్, ఆ స్టోరీ చెప్తాం మనం ఎందుకు ఇలా ఉన్నాము. ఆ స్టోరీని మనం చేంజ్ చేస్తే మన యొక్క ఎక్స్పీరియన్స్ని చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ చేయాలి ఒక మాల్లో, నేను వెళ్తున్నాను. ఫస్ట్ టైం నాకు పార్కింగ్ దొరకలే, ఓకే, చాలా దూరంగా పార్క్ చేశాను. సెకండ్ టైం వెళ్ళాను, మళ్ళీ పార్కింగ్ దొరకలే. థర్డ్ టైం నా మైండ్ ఏం చెప్తా స్టోరీ,
పరి నువ్వు చాలా అన్లక్కీ, నీకు కార్ పార్కింగ్ దొరకదు, అక్కడెక్కడో పార్క్ చేద్దాం. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఏమంటాను, రాధిక నేను డ్రైవ్ చేయను, నువ్వు డ్రైవ్ చేయి, ఎందుకంటే నేను చాలా అన్లక్కీ, నాకు దొరకదు. ఎంత నేను ఇది రిపీట్ ఈ స్టోరీ ఒక స్టోరీ అయిపోయింది నా మైండ్లో, రైట్? ఈ స్టోరీని నేను ఎంత రిపీట్ చేస్తే నా రియాలిటీ కూడా అదే క్రియేట్ చేస్తుంది. ఐ రిపీట్ ద సెకండ్. ఎంత నేను ఈ స్టోరీకి పవర్ ఇచ్చాను అనుకోండి, అంటే రిపిటీషన్, ఇదే స్టోరీ చెప్తూ 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 ఎవరు విన్నారే యూనో సీతమ్మ గారు నాకు అసలు నేను చాలా అన్లక్కీ, నాకు అసలు పార్కింగే దొరకదు, ఏం చేస్తామంటారు, మీరు డ్రైవ్ చేయండి. ఇదే స్టోరీ రిపీట్, ఎక్కడికి వెళ్ళినా రిపీట్ చేస్తే అదే మేనిఫెస్ట్ అవుతుంది. సో మీకు ఏది మేనిఫెస్ట్ కావాలో ఆ స్టోరీని చేంజ్ చేయాలి. ఆ స్టోరీ చేంజ్ చేసే పవర్ మీకుంది. సో నేను ఏదైనా చెప్పచ్చు, అలా అయినా సరే నేను చెప్పచ్చు, అరే ఇందు యునో ఐఎమ్ సో లక్కీ, నాకు అసలు వెళ్ళంగానే ఇలా పార్కింగ్ దొరుకుతుంది, ఆ పార్కింగ్ స్పాట్ నా కోసం వెయిట్ చేస్తుంది. ఈ స్టోరీని నేను రిపీట్ చేస్తే నా రియాలిటీ కూడా చేంజ్ అవుతుంది. ఇది మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, నేను చెప్పింది వినొద్దు. ప్లీజ్ ఎక్స్పెరిమెంట్ అండ్ టెల్ మీ ద రిజల్ట్స్. సో యువర్ బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ చేంజింగ్. మెడిటేషన్ ద్వారా ఏమవుతుందంటే, మనం మెడిటేషన్లో మన ధ్యానంలో ఏం ట్రైన్ చేస్తున్నాం, ఎప్పుడైతే ఒక ఆలోచన వెళ్తుందో మళ్ళీ శ్వాస మీదకి తీసుకురావాలి. ఇదొక కంటిన్యూస్ ట్రైనింగ్ అవుతుంది, బ్రెయిన్కి ట్రైనింగ్ అవుతుంది. అంటే ఏంటి, ఒక అబ్జర్వ్ చేయాలి, ఊరికే మనం శ్వాసను అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి ఏ స్కిల్ డెవలప్ అవుతుంది, ఎప్పుడైతే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, డిస్ట్రాక్షన్స్ వచ్చాయి, టాక్సిక్ పీపుల్ వచ్చారు, డ్రామా క్రియేట్ చేస్తున్నారు మన లైఫ్లో ఉన్నారా, నా లైఫ్లో చాలా మంది ఉన్నారండి. చాలా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, మనం చెప్పినా కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు ఆపరు. అలాంటి వాళ్ళు ఉన్నారా మీ లైఫ్లో? ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, డ్రామా క్రియేట్ చేస్తారు, ఉన్నారా? నా లైఫ్లో మాత్రం చాలా మంది ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు, అప్పుడు మీరు ధ్యానం చేస్తే మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటుంది. ఏం ప్రాక్టీస్ ఉంటుంది? విచారాల ఆలోచన వెళ్తే వాపస్ తీసుకురావడం. సో అలా డిస్ట్రాక్షన్స్ వచ్చినా దాని మీద వెళ్లకుండా మళ్ళీ మీ గోల్ మీద వాపస్ తీసుకువచ్చే స్కిల్ డెవలప్ అయ్యింది మీకు ఆల్రెడీ ధ్యానం వల్ల. ధ్యానం చేయకపోతే ఆ డిస్ట్రాక్షన్స్ ఆలోచనలతో వెళ్ళిపోతాం. కానీ ధ్యానం చేయడం వల్ల ఏమైంది, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా మళ్ళీ మన ఈ ఒక గోల్ మీద వాపస్ వచ్చే స్ట్రెంగ్త్, ఆ స్కిల్ సెట్ మనకు ఆల్రెడీ డెవలప్ అయింది. అందుకే స్టూడెంట్స్కి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆ ఫోకస్ చేసేది. ఇప్పుడు ఎన్ని డిస్ట్రాక్షన్స్, గ్యాడ్జెట్స్, ఐప్యాడ్స్, టీవీ, ఫోన్స్. సో ఎస్పెషలీ పేరెంట్స్ చాలా అనుకుంటారు, అరే ఎలా మా పిల్లలకి అటెన్షన్ స్పాన్ పెంచాలి. ఇప్పుడు రీల్స్ కూడా 15 సెకండ్స్ ఏంటి, 15 సెకండ్స్లో మెసేజ్ ఇవ్వడం ఏంటి? నాకు ఫోన్లో వస్తే పరి 15 సెకండ్స్లో మెసేజ్ ఈ టాపిక్ మీద ఇవ్వండి, లైక్ 15 సెకండ్స్లో మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఎందుకు ఇలా అవుతోంది? ఎందుకంటే ఎక్కువ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతోంది. ఎంతమంది ఇక్కడ టీవీ చూస్తూ ఫోన్ చూస్తారు? టీవీ ఆన్ ఉంటుంది, టీవీ ఆన్ పెట్టుకొని మళ్ళీ ఫోన్ కూడా చూస్తాం, రీల్స్ చూస్తూ ఉంటాం, రెండు ఒకేసారి రెండు చూస్తాం. అంటే రిమెంబర్ ఎంత బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవుతోంది. అంటే మనకి ఈజీగా హ్యాపీ అవ్వట్లేదు, అంత స్టిమ్యులేషన్ కావాలి. సో ఈ టైంలో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ధ్యానం. సో దట్ చాలా మీరు టోనీ రాబిన్స్ అని వినుంటారేమో, ఐ డోంట్ నో ఇఫ్ యూ, హీఈస్ అ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్, బ్రెయిన్ ఛాంపియన్ ఇక్కడ యుఎస్లో, టోనీ రాబిన్స్. వీళ్ళందరూ ఏమంటారు, సక్సెస్ అనేది మల్టీ టాస్కింగ్లో కాదు, సక్సెస్ అనేది ఒక సింగిల్ టాస్క్ చేయడం ఫుల్ ఫోకస్తో, అప్పుడు సక్సెస్ వస్తుంది. మనం టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ప్రెజెంటేషన్ చేసామంటే ఫుల్ ఫోకస్ లేదు అక్కడ. అండ్ నవ్ డేస్ జెన్జీ కానీ మిల్లెనియల్ కానీ వాటెవర్, నాట్ ఆల్ఫా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఈ దీంట్లోనే పెరుగుతున్నారు. సో దట్ ఈస్ వై మెడిటేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ట్రైన్ ద బ్రెయిన్. ఫోకస్ ఒక్క దాని మీద పెట్టి దాని మీద సక్సెస్ చేయడానికి. సో అందుకే పిల్లలకి మెమరీ పవర్, ADHD, యాంగ్జైటీ, ఆటిజం ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మెడిటేషన్. అండ్ ఎస్పెషలీ ఆనాపానసతి. ఎమోషనల్ రియాక్టివిటీ మనకి ఎప్పుడైతే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక సిచ్యువేషన్ ఉంది, ఓకే, ఐల్ టేక్ ఇందు హియర్. ఇందు, యు ఆర్ మై
యువర్ మై ఆడియన్స్ హియర్. ఎస్ అక్క ప్లీజ్. ఎప్పుడైతే నార్మలీ ఎన్ని గంటలు పడుకుంటావు నువ్వు? 6 hours 6 hours కంటిన్యూస్ గా అంతే. 3 రోజులు 3 hours పడుకుంటే ఎలా ఉంటుంది? అంటే 6 hours కాకుండా 3 hours పడుకుంటే కంటిన్యూస్ గా ఒక 3-4 రోజులు 3-4 రోజులు అలాగే పడుకుంటే చాలా డల్నెస్ పెరిగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యుల్ బి అంటే టైర్డ్, కరెక్ట్? అంటే ఎనర్జీ లో ఉంటుంది అని చెప్పచ్చా? ఎస్ అక్క ఉంటుంది. ఒక రకమైన డల్నెస్ అయిపోతుంది. లైజీ కూడా తయారైపోతాం మనం. రైట్. సో నేను ఇప్పుడు నార్మల్ గా 6 hours బాగా పడుకొని హ్యాపీగా లేచాక నేను అంటాను, ఇందు కెన్ యూ హెల్ప్ మీ, యూనో నేను ఇండియాకి వస్తున్నాను, నాతో పాటు తిరుగుతావా, హెల్ప్ చేస్తావా ప్లాన్ అంటే అప్పుడు ఏమంటావు? ఎస్ నేను అంటే హ్యాపీగా నాకు కావాల్సినంత స్లీప్ నాకు దొరికింది కాబట్టి ఆ 6 hours లో నేనైతే యాంగ్జైటీగా ఎస్ అక్క నేను వచ్చేస్తాను మీతో పాటు అని చెప్పేస్తాను. అవునా? చాలా హ్యాపీగా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటాం. అంటే మన ఎనర్జీ ఎప్పుడైతే హై ఉంటుందో మన యొక్క రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే ఎనర్జీ లో ఉందనుకోండి, సేమ్ సిచ్యువేషన్ నేను సేమ్ అడుగుతా, అరే ఇందు నాతో ట్రావెల్ చేయి, కొంచెం ఈ పని చేయి, కొంచెం వాలంటీరింగ్ చేయి అంటే, అక్క నాకు నిద్ర లేదు, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, సారీ నేను చేయలేను. రియాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. అవునా? అంటే ఉంటుంది. సో ద పాయింట్ ఏంటంటే మన సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి. సిచ్యువేషన్స్ ప్రాబ్లం కాదు, ఆ సిచ్యువేషన్స్ తో డీల్ చేయడానికి మన ఎనర్జీ లెవెల్ ఎక్కడుంది. ఒకవేళ హై ఉంటే మన యొక్క రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది, ఒకవేళ లో ఉంటే అది రెస్పాన్స్ కాదు, రియాక్షన్ అవుతుంది. సో రెస్పాన్స్ అవ్వదు, అది రియాక్షన్. కోపం రావడం, ఇరిటేట్ అవ్వడం, ఇంపేషెంట్ గా ఉండడం, ఇంటాలరెన్స్ గా ఉండడం. ఇంటాలరెన్స్ అంటే ఇప్పుడు నాకు నిద్ర లేదు, నేను చాలా వర్క్ చేస్తున్నాను, అది ఇది అవుతుంది, అండ్ దెన్ సడన్ గా సేతు సాయి వచ్చి నా దగ్గరికి, పరి నువ్వు మెడిటేషన్ చేయి పరి, నువ్వు ఇది చేయి పరి, నువ్వు ధ్యానవి పరి, నువ్వు ఇట్లా. నేనేమంటా, సేతు సాయి ప్లీజ్ డోంట్ టాక్ టు మీ, ఇప్పుడు నాకు లెక్చర్ ఇవ్వద్దు, ధ్యానం గురించి చెప్పొద్దు అంటే మనం ఇంటాలరెంట్ అయిపోతాం. అవునా? ఈ జ్ఞానం నాకు చెప్పొద్దు, తర్వాత చెప్పు అంటాం. అంటే లో ఎనర్జీ ఉన్నప్పుడు వేరే వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్స్ టాలరెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, వాల్యూస్ తగ్గిపోతాయి. సో మన ఎనర్జీ లెవెల్ ఎప్పుడు హై ఉంటే మన యొక్క రియాక్షన్, మన యొక్క రెస్పాన్స్, మన యొక్క బిహేవియర్ కంప్లీట్లీ షిఫ్ట్ అయిపోతుంది. సో అందుకే మెడిటేషన్ చేసినప్పుడు మన యొక్క లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎందుకంటే మన యొక్క రెస్పాన్స్, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఒక సిచ్యువేషన్కి చేంజ్ అవుతుంది. ఓకే, సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ఆల్ రైట్. ఇంకా దీని గురించి ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇవన్నీ మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో చదువుదాం లాస్ట్ ఫ్యూ మినిట్స్. అలాగే ఎలా స్టార్ట్ అయింది, బై ద వే పిఎస్ఎస్ఎం హిస్టరీలో దీని గురించి మాట్లాడదాం. ఎలా స్టార్ట్ అయింది పిఎస్ఎస్ఎం, ఈ ధ్యానం అనేది. జస్ట్ ఫర్ అ బ్యాక్గ్రౌండ్, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ 1970లో మొదలైంది. ఆ తర్వాత పత్రిజీ, హూ ఇస్ ఆల్సో మై ఫాదర్, తనకి ఇది అవుట్ ఆఫ్ సిలబస్, మనం దీని గురించి మాట్లాడడం ఈ 21 daysలో, ఇది అడ్వాన్స్లో మాట్లాడతాం. 1979లో ఆయనకు ఒక వాక్-ఇన్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ వాక్-ఇన్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల, వాక్-ఇన్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, ఇదంతా ఈ 21 daysలో మాట్లాడాం మనం, అవుట్ ఆఫ్ సిలబస్. సో అప్పుడు ఆ తర్వాత ఆయన లైఫ్లో చేంజెస్ అవ్వడం మొదలయ్యాయి. తన గురు సదానంద యోగి, ఆయన ద్వారా ఆయన చాలా నేర్చుకున్నారు. అలాగే ఆయనతో పాటు చాలా 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 గురువులు ఉన్నారు ఆయనకి. ప్రతి ఒక్క బుక్ రాసిన ఆథర్ ఆయన గురు. చాలా ఈ ఒరేషియస్ రీడర్. సో ఆయన ఒక మిషన్, ఈ మెడిటేషన్ ధ్యానం అందరికీ చేరాలి అన్న ఒక మిషన్తో పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొదలైంది 1990లో. ఆ తర్వాత 92లో ఇది మూవ్మెంట్ అయింది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. దీని గురించి అంతా నేను చెప్తాను ప్రాబబ్లీ ఆన్ సాటర్డే. ఓకే, సో ఆయన 365 days he used to travel, రోడ్, బై వాక్, బై ట్రైన్, బై ఫ్లైట్, ఎలా అయితే అలాగా. అండ్ ఓన్లీ వన్ మిషన్, ధ్యానం చేయించాలి, పిరమిడ్లు కట్టాలి,
ప్రాణులను ఫ్రెండ్స్గా చూడాలి. ఇది ఒక మిషన్తో ఆయన, దిస్ ఇస్ ద మిషన్ ఆఫ్ హెమ్. ఇలా స్టార్ట్ అయింది ధ్యానం యొక్క మూమెంట్. ఒకరితో స్టార్ట్ అయిన మూమెంట్ ఇవాళ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్లోబల్గా ధ్యానం చేస్తున్నారు. దీంట్లో 7 types ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇది ప్రాబబ్లీ నేను స్కిప్ చేస్తాను, వీ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. వాట్ రియలీ హ్యాపెన్స్, ఓకే, ఇది ఇంపార్టెంట్. ఆ సైన్స్ ఏంటి ఒకసారి నాతో బ్రీత్ చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, అనదర్ బ్రెత్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఓకే, ఒక బ్రెత్ కి ఇంకో బ్రెత్ మధ్యలో కొంచెం స్పేస్ ఉందా? ఇక్కడ కొంచెం స్పేస్, ఒక బ్రెత్ కి ఇంకొక బ్రెత్ స్పేస్. ఆ స్పేస్ని అది ఇది ఒకటి ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాను. ఈయన పేరు బక్మినిస్టర్ ఫుల్లర్. ఈయన ఒక సైంటిస్ట్. ఈయన చాలా బుక్స్ రాశారు. క్రిటికల్ థింకింగ్ అనేది ఒక గొప్ప బుక్ ఉంది. ఎంబీఏలో కూడా ఈయన గురించి మాట్లాడతారు. చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఈయనది. ఈయన ఒక జామెట్రీ గురించి మాట్లాడారు, వెక్టర్ ఈక్విలిబ్రియం అని ఒక జామెట్రీ. ఆయన చేతుల్లో ఉన్నది ఆ జామెట్రీ అన్నమాట. ఆయన ఏమన్నారంటే ఈ జామెట్రీ గురించి, ద వెక్టర్ ఈక్విలిబ్రియం ఈస్ ద జీరో స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్ హ్యాపెనింగ్స్ అండ్ నాన్ హ్యాపెనింగ్స్. It is the empty theater and empty circus and empty universe ready to accommodate any act and any audience. Equilibrium between positive, negative and negative is zero. And the vector equilibrium is the true zero reference of the energetic mathematics. Okay, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆయన ఏమంటున్నారంటే ఒక హ్యాపెనింగ్కి నాన్ హ్యాపెనింగ్ అంటే ఒక క్రియేషన్కి నాన్ క్రియేషన్కి ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని 0 point అంటారు. 0 point ఈక్విలిబ్రియం అంటే ఆ పాయింట్లో అది శూన్యం అని కూడా అనొచ్చు. అంటే దాంట్లో క్రియేషన్ ఉంది కానీ ఇంకా ఒక సీడ్ లాగా, ఒక సీడ్లో పెద్ద ట్రీ ఉంది, రైట్? దాంట్లోంచి ట్రీ వస్తుంది కానీ అది ఏమి అవ్వ కూడా పోవచ్చు. సో ఆ పొటెన్షియల్, ఆ స్టిల్నెస్ ఇది ఈ జామెట్రీలో రిప్రజెంట్ అవుతుంది అని. ఈ జామెట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ జామెట్రీ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్, వెక్టర్ ఈక్విలిబ్రియం. ఆయన ఏమంటారంటే ఈ బ్రెత్ మనం, ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ 0 point ఈక్విలిబ్రియం అంటే ఈ స్పేస్లో, ఇది క్వాంటమ్ ఫిజిక్స్లో ఈ స్పేస్లో హ్యాపెనింగ్స్ నాన్ హ్యాపెనింగ్స్ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఇది స్టిల్నెస్ అన్నమాట. మనం అనుకుంటాం కదా, అరే మైండ్ ఎంటీ అవ్వాలి అప్పుడు అవుతుంది అని. ఆ ఎంటీ అవ్వడం ఏంటి? ఈ స్పేస్ మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలవుతుంది శ్వాస. ఇక్కడి నుంచి మొదలెట్టి ఇలా వచ్చి ఇక్కడే ఉండి లాస్ట్కి ఇక్కడే ఉంటుంది. మనం శ్వాస ఉందా లేదా అని కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇక్కడ రావడం వల్ల ఆ స్టిల్నెస్లో మనం ఉన్నాం, ఆ బ్లిస్, ఆ 0 point ఈక్విలిబ్రియంలో ఉన్నారు. ఇక్కడ మీకు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉంటాయి. మీ లైఫ్ ఇలా వెళ్ళొచ్చు, ఒక బఫే లాగా, దొండకాయ బెండకాయ అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు అనుకుంటారు, అరే నా లైఫ్లో ఓన్లీ దొండకాయ ఉంది పరి, నాకు ఇంకేం చాయిస్ లేదు పరి, దొండకాయ ఉంది. కానీ మనం ఏమంటున్నాం, అరే పిచ్చా వెర్రా శ్రీధర్, నీకు దొండకాయ ఏంటి, అక్కడ బెండకాయ ఉంది, పనీర్ ఉంది, ఇది ఉంది, వంకాయ ఉంది, అన్నీ ఉన్నాయి, చూడు కాస్త. కానీ శ్రీధర్ అంటాడు, అరే పరి లేదు పరి, నాకు అసలు దొండకాయ కనిపిస్తోంది పరి, అసలు ఇంకేం చాయిస్ లేదు పరి. కానీ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఈ స్టిల్నెస్లో వెళ్ళినప్పుడు సడన్గా అన్నీ ఉంటాయి, అన్నీ కనిపిస్తాయి. అప్పుడు శ్రీధర్ అంటాడు, అరే ఇక్కడ ఏమీ లేదనుకున్నాను, అరే ఇక్కడ బెండకాయ ఉంది, ఇది నా ఫేవరెట్, బెండకాయ ఉంది పరి, బెండకాయ ఉంది పరి అని ఒక ఆనందం వస్తుంది. ఈ ఆనందమే ఈ ధ్యానంలో మనం చూస్తాం, అరే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయా, నేను ఇలాగే అవుతుంది అనుకున్నానే, అరే పైసలు కష్టపడితేనే వస్తాయి అనుకున్నానే, కానీ చూడు ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నాకు నేను అడగకుండానే పావని మేడం నాకు పైసలు ఇచ్చింది, నేను అడగనే లేదు కానీ ఆ మేడం పైసలు ఇచ్చింది నాకు. అంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ ఓపెన్ అయిపోతాయి. ఈ పాసిబిలిటీస్ మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క సంకల్పం, మన యొక్క థాట్తో
యాక్టివేట్ అవుతుంది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్. ఓకే, ధ్యానంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే శ్వాస మీద చేస్తామో, ఎప్పుడైతే మన మైండ్ ఎంప్టీ అవ్వడం అంటే ఈ స్టిల్నెస్లో ఉంటామో, ఇక్కడ ఇది సహస్రార నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఒక వైటమిన్ లాంటిది. మనం చెప్పక్కర్లే నువ్వు మోకాళ్ళకెళ్ళు, నువ్వు బ్యాక్ పెయిన్కి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు అని. అదొక వైటమిన్ లాగా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఫిజికల్ బ్లాక్స్ ఉంటే ఫిజికల్ బ్లాక్స్, మెంటల్ అంటే మెంటల్, ఎమోషనల్ అంటే ఎమోషనల్, స్పిరిచువల్ అంటే స్పిరిచువల్, ఎక్కడ బ్లాక్ అన్బ్లాక్ అవ్వాలో అక్కడికి వెళ్ళిపోతుంది. సో మనం ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. మనం చెప్తాం ఆ హార్ట్ పంపు చేయి, నువ్వు నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వు, ఇవన్నీ ఆటోమేటిక్ ప్రాసెసెస్. అలాగే ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా ఆటోమేటిక్ అవుతుంది. నేను చిన్నప్పుడు మై ఫాదర్ అనేవాడు, ఎవరన్నా వచ్చాడని అనుకోండి, అరే వైఫ్తో చాలా ప్రాబ్లం ఉంది సార్, ధ్యానం చేయి అనేవాడు. అరే ఎగ్జామ్, ఒక స్టూడెంట్ వచ్చి మాట్లాడుతుంది, సార్ ఎగ్జామ్స్ వస్తున్నాయి నాకు అస్సలు రావట్లేదు, ధ్యానం చేయి అనేవాడు. నేను అనుకునేదాన్ని, ఏంటిది ప్రతి ప్రాబ్లంకి ధ్యానం ఎలా, ధ్యానం చేస్తే ఏమవుతుంది, ధ్యానం ఎగ్జామ్లో పాస్ అవుతామా, ఏమవుతుంది? కానీ ప్రతి ప్రాబ్లంకి ఒకటే ఆన్సర్ చెప్పేవారు, ధ్యానం చెయ్యి. నేను పెద్దగా అయ్యాక, ఒక ఇంజనీర్ అయ్యాక మన లాజికల్ బ్రెయిన్ పెరుగుతుంది, చాలా స్మార్ట్ అయిపోయాను అనుకున్నాను నేను. అప్పుడు చాలా మా ఫాదర్ డజంట్ నో ఎనీథింగ్, నాకు చాలా అరోగెన్స్ వచ్చేసింది, నాకే అంతా తెలుసు, నేను చాలా సైన్స్ స్టూడెంట్ని, నేను ఇంజనీర్ని ఇప్పుడు అనుకొని ఫుల్ అరోగెన్స్ అనమాట ఆ టైంలో. అప్పుడు నేను అనుకునేదాన్ని, అరే ఈయనకి ఏం తెలియదు, అన్నిటికీ ధ్యానం అంటారేంటి, ఇప్పుడు ఇంత సైన్స్ ఉంది, ఇంత సైన్స్ ఉంది, ఏం తెలియదు ఈయన. కానీ అప్పుడు నవ్ ఐ నో ఐ వాజ్ సో స్టూపిడ్ బికాస్ నాకే ఏం తెలీదు. అప్పుడు ఎప్పుడైతే ఇదంతా నేర్చుకున్నామో అర్థమైంది ఎలా ఈ ధ్యానంలో ఇంత సైన్స్ ఉంది. అంటే మనం ధ్యానం చేసినప్పుడు ఎవ్రీ పాసిబిలిటీ, మన బాడీ కానివ్వండి, మన లైఫ్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కెన్ షిఫ్ట్. శ్వాస మీద ధ్యాస అంతే, ఇంకేం చేయక్కర్లేదు. అంత పవర్ఫుల్ మెథడ్ ఇది. ఇది నాకు ఇన్నాళ్ళ నేను ధ్యానంలో పుట్టి పెరిగాక అంతా చూశాక అయినా నాకు డౌట్స్ ఉండే. సో అయినా క్వశ్చన్స్ ఉండే, ఎలా ఇది ఏంటి, పిరమిడ్ ఏంటి, ధ్యానం ఏంటి, ఇలా ఎలా అవుతుంది, ఇన్ని క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే మనం నిజంగా ఎడ్యుకేట్ అవుతామో, కరెక్ట్గా సైన్స్ అర్థం చేసుకుంటామో, ఆయన లక్షల బుక్ చదివారు, ఇవన్నీ ఆయనకు తెలుసు. నేను 4 బుక్స్ చదివి నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాను నన్ను నేను. 4 బుక్స్ చదివి ఓ నాకు ఇంత తెలుసు. కానీ ఆయన అన్ని బుక్స్ చదివి లాస్ట్కి ఒకటే చెప్పారు, ఆనాపానసతి ధ్యానం చేయండి. దాని నుంచి ఎప్పుడు డైవర్ట్ అవ్వలేదు, ఇది చేయండి అది చేయండి. ఆయన అన్ని బుక్స్ చదివి ఉంటారు. సో జస్ట్ మనం ఎంత చదివితే అంత అర్థమవుతుంది మనకేమీ రాదని. సో విత్ దాట్ మనం ఇవాళ నేను క్లాస్ ఎండ్ చేస్తాను. 10 o'clock అయింది ఇక్కడ. అండ్ ద లాస్ట్ పాయింట్ ఏంటంటే, ద ఓన్లీ థింగ్, చాలా సైన్స్ ఉంది ఇక్కడ, ఐ కెన్ గో త్రూ ఇట్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, మనం అనుకుంటాం ఇంత సింపుల్గా ఉంది ఎలా అవుతుంది అని, కానీ ట్రూత్ ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది, ఏదో కాంప్లికేషన్గా ఉండదు. ఎప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్. మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం, కానీ ట్రూత్, లైఫ్ ఇస్ ఆల్ సింపుల్. సో ద ఓన్లీ మెథడ్, ఎందుకు సైన్స్, వాట్ ఈస్ మెడిటేషన్, వాట్ ఈస్ ధ్యానం, ఎంత ఎర్లీగా మనం ధ్యానం చేయించగలమో పిల్లలతో ఎస్పెషలీ, అంత పవర్ఫుల్. అంత దలైలామా అన్నాడు, ఎవ్రీ 8 year oldకి ధ్యానం నేర్పిస్తే, ఎవ్రీ 8 year అంటే 8 ఏళ్ల అబ్బాయి ఆర్ పిల్లలకి ధ్యానం నేర్పిస్తే, ఒక జనరేషన్లో వార్, క్రైమ్, పావర్టీని తీసేయచ్చు ఒక జనరేషన్లో. అది మన గోల్. ప్రతి ఒక్క 8 year oldకి ధ్యానం రావాలి, అది నేర్పియాలి మనం. నాకు మోహన్ రెడ్డి గారు ధ్యానం చేసినా చేయకపోయినా అనవసరం, నాకు మోహన్ రెడ్డి గారు ధ్యానం చేసినా చేయకపోయినా అనవసరం. కానీ మోహన్ రెడ్డి గారు గ్రాండ్ చిల్డ్రన్ ధ్యానం చేయాలి. ఓకే, సో మన పిల్లలు ధ్యానం చేయాలి. నాకు రాజహంస ధ్యానం చేసినా చేయకపోయినా అనవసరం, కానీ ఆవిడ పిల్లలు ధ్యానం చేయాలి, మన వాళ్ళు ధ్యానం చేయాలి, వాళ్ళు ధ్యానం చేయాలి. సో దట్ ఈస్ అవర్ గోల్, దట్ ఈస్ అవర్ మిషన్.
పిల్లలకి ధ్యానం వెళ్ళాలి. ఒక నెక్స్ట్ ఫ్యూచర్ మనం క్రియేట్ చేద్దాం. పైసలతో కాదు, డబ్బులు సేవ్ చేయడం కాదు, అది లెగసీ కాదు. ధ్యానం వెళ్ళాలి, కామన్ సెన్స్ వెళ్ళాలి, జ్ఞానం వెళ్ళాలి. ఇది మన లెగసీ. మై ఫాదర్ నా కోసం ఏమి వదిలి వెళ్ళలేదు, కానీ అంతా వదిలి వెళ్ళారు. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ ఇంటికి వెళ్ళినా ఒక బెడ్రూమ్ ఉంది, ఒక క్లాజెట్ ఉంది, ఒక బాత్రూమ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఉందా లేదా? మీ అందరి ఇళ్లలో ఉందా లేదా? ఇళ్లలో ఒక రూమ్. హ్యాపీగా ఒక ఇల్లు కాదు, లక్షల లక్షల ఇల్లులు ఉన్నాయి నాకు. నాట్ వన్ హౌస్. మనం ఇల్లులు కట్టుకోవడం కాదు, మనం ఈ ఫ్రెండ్షిప్స్ క్రియేట్ చేయడం. దట్ ఈస్ వాట్ హీ లెఫ్ట్ ఫర్ మీ. బ్యాంకులో ఒక పైసా వదలలేదు, కానీ అబండెన్స్. ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ఊరికి వెళ్ళినా నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఫుడ్ పెడతారు, నా పిల్లల్ని చూసుకుంటారు. ఇంతకంటే ఇంకేం కావాలి నాకు? నేను నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళాను అనుకోండి, నా రిలేటివ్స్ కి కాల్ చేయను నేను. అరే మీరు ఉన్నారా, వస్తున్నారా? నేను గంగారెడ్డి గారు కాల్ గంగారెడ్డి గారు నేను ఆర్మూర్కి వస్తున్నా, అంతే. ఇంకేం చెప్పక్కర్లేదు, అన్నీ రెడీ అవుతాయి. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. అది ఫ్రెండ్షిప్. మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడు మీ స్కెడ్యూల్ చెప్పండి, స్కెడ్యూల్ చూసి చేస్తాను కాదు. ఏ క్వశ్చన్స్ లేదా, ఓపెన్ హార్ట్. అండ్ దట్ ఈస్ పిఎస్ఎస్ఎం. తిలక్ బాబు, గో టు జపాన్, యూ గో టు చైనా, మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళండి, అక్కడ కూడా మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉన్నారు. అది పిఎస్ఎస్ఎం. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. దానికి ఏ అపాయింట్మెంట్ అక్కర్లే, ఏ మెంబర్షిప్. పిరమిడ్ మాస్టర్ అవ్వడానికి మెంబర్షిప్ అక్కర్లే. ఒక మెంబర్షిప్ కార్డ్ ఇవ్వరు మీకు ఎవరు. ఓ ఇప్పుడు మీరు మెంబర్ అయ్యారు అఫీషియల్ గా, పైసలు పే చేయండి, అక్కర్లేదు. పిరమిడ్ మాస్టర్ అవ్వాలంటే ఒకటే, ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, కామన్ సెన్స్ తో ఉండండి, అంతే. ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు. సో మెంబర్షిప్లు లేవు, మెంబర్షిప్ ప్లాట్ఫామ్లు లేవు, ఎవ్వరు మిమ్మల్ని కన్వర్ట్ చేయట్లేదు. ఇది ఒక ఫ్రెండ్షిప్, ఇది ఒక థాట్ ప్యాటర్న్, మైండ్ సెట్, ఒక వేవ్ లెంత్. సో దట్ ఈస్ ద వెల్త్, దట్ ఈస్ మెడిటేషన్. సో ప్లీజ్ మీ పిల్లలకి నేర్పియండి. కరాటే, పెయింటింగ్, మిగతావన్నీ తర్వాత, ఫస్ట్ ధ్యానం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం అగైన్ విత్ ధ్యానం 9 PM. See you then. Bye bye. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు ఈరోజు. సో మళ్ళీ కలుద్దామండి. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్, మీ స్వీయ పునరావిష్కరణలో భాగంగా ఈరోజు 2వ రోజు. మరి ఎలా చేసుకోవాలి మనం? ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకుందాం, ప్రతి ఒక్కళ్ళం కూడా గుర్తుపెట్టుకుందాం. దట్టు ఇక్కడ అందరు కూడా నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు అక్క ఏమైనా క్వశ్చన్స్ తీసుకుందామా, లేకపోతే ఆల్రెడీ ఇది 10:40 అవుతోంది. సో ఎస్, మనం నెక్స్ట్ టైం క్వశ్చన్స్ తీసుకుందాం. Time is very important. Okay, we'll take questions again next time. Thank you guys. Bye bye. Bye.